వెల్కమ్ టు కోనసీమ లైఫ్. ఈరోజు మనం చూడబోయే గ్రామం కోనసీమ తిరుమల వాడపల్లి. వాడపల్లి అనే గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చిందో, ఆ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, 7 శనివారాల వెంకన్న ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి గౌతమి నదీ తీరాన పచ్చని పంట పొలాల మధ్య ఉన్న పుణ్యక్షేత్రం వాడపల్లి. గోదావరి నది ప్రక్కన వెలిసిన గ్రామాలు పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటాయి. సుందరమైన గోదావరి పాయల నడుమ వెలిసిన పుణ్యక్షేత్రం ఏడువారాల వెంకన్న ఆలయం. ఈ వాడపల్లి గ్రామం రాజమండ్రి నుండి ధవళేశ్వరం మీదుగా 28 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడ నుండి 72 కిలోమీటర్ల దూరంలోను, రావులపాలెం నుండి 8 కిలోమీటర్ల దూరంలోను మరియు ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రావులపాలెం నుండి ప్రతి అరగంటకు వాడపల్లికి బస్సులు నడపబడుతున్నాయి. ఈ వాడపల్లి గ్రామం గతంలో వాడపల్లి అని పిలువబడేది. సంస్కృతంలో దీనికి నౌకాపురి అనే పేరు ఉండేది. స్థానిక పురాణాల కథల ప్రకారం పెనబోతు గజేంద్రుడు నౌకా వ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను రావడంతో అతని ఓడలు సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి. అప్పుడు అతను స్వామివారిని తుఫాను తగ్గి ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చితే నదీ గర్భంలో ఉన్న స్వామి విగ్రహాన్ని పైకి తీసుకువస్తానని మొక్కుకున్నాడు. అతను ఇక్కడ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. ఈ విధంగా నౌకాపురి కాలక్రమంలో వాడపల్లిగా మారిందని చెప్తారు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. గోవిందరామండి.
ఆలయ విగ్రహం. వాడపల్లి దేవాలయంలోని మూర్తి దారుమూర్తి, అంటే నల్లని చెక్కపై చెక్కిన విగ్రహం శిల వంటి రూపంలో ఉంటుంది. పురాణాల ప్రకారం వైకుంఠంలో ఒకసారి సనక సనందనాది మహర్షులు నారాయణుని దర్శించుకొని భూలోకమున పాపం పెరుగుతున్నది, అధర్మము అన్యాయం పెరుగుతున్నది, వాటిని తగ్గించు మార్గం చూపమని వేరుకున్నారు. అప్పుడు విష్ణు వారితో అధర్మం ప్రబలినప్పుడు నేను అనేక రూపాల్లో అవతరించాను. అలాగే కలియుగంలో అధ్యాస్వరూపుడినై భూలోకంలో లక్ష్మీ క్రీడాస్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలుదును అని లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమి ప్రవాహ మార్గంలో నౌకాపురి చేరుకుంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తారు. కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్లకు కనిపించకపోవటం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ధ బ్రాహ్మణుని కలలో కనిపించి, స్వామి కలలో కనిపించి, కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెల్లవారక ముందే అందరూ శుచిగా గౌతమి స్నానంతో పవిత్రులై మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే కృష్ణగరుడు పక్షి వాళ్ళు ఉన్న చోటులో నేనున్న చందనపేటిక దొరుకుతుందని చెప్పారు. ప్రజలు స్వామి ఆదేశానుసారం వెళ్ళగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణులైన శిల్పితో తెరిపించగా దానిలో శంకుచక్ర గదాధరుడైన నారాయణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విశేషాలతో రూపమునకు గౌతమీ తీరన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతీక్ష కావించి పూజించటం ప్రారంభిస్తారు. వాడపల్లి కోనసీమ తిరుమలగా పేరొందిన పుణ్యక్షేత్రం 7 శనివారాల వెంకన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గోవింద నామస్మరణతో శనివారం రోజున 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం పొందితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వాడపల్లి పుణ్యక్షేత్రం ప్రతి శనివారము భక్తులతో సందడిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తున్నారు. పంతొమ్మిది 1931 సంవత్సరంలో చైత్రశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఆ రోజున వెంకటేశ్వర స్వామి రథానికి త్రివర్ణ పతాకము మరియు మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఉంచి దేశభక్తి ప్రదర్శించారు. ఈ చర్య బ్రిటిష్ అధికారులకు కోపం తెప్పించింది. త్రివర్ణ పతాకము మరియు గాంధీ చిత్రపటం తొలగించబడింది. ఆ సమయంలో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉన్న భక్తులు బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. కోపోద్రేక్తులైన బ్రిటిష్ వారు భయభ్రాంతులకు గురి చేస్తూ తుపాకులను ఎక్కుపెట్టారు. అనేక మంది ప్రాణత్యాగం చేశారు. 1931లో కోనసీమలో జరిగిన స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి గుర్తుగా ఆలయానికి ఎదురుగా ఈ స్తూపం ఏర్పాటు చేయడం జరిగింది. స్వాతంత్రోద్యమ నాయకుల త్యాగాలను గుర్తు చేస్తుంది ఈ స్తూపం. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ దర్శన వేళలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు, ప్రతి శనివారం ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. మిగతా వివరాలు ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్యానర్లో చూడగలరు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఆన్లైన్ టికెట్ల కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారిక వెబ్సైట్ aptemples.ap.government.in ద్వారా అష్టోత్తర టికెట్లు, విశిష్ట దర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందగలరు.
ఇలాగా ఏమంటే అమ్మాలి ఇవ్వాలి ఇలా చూడండి ఎలాగా అండి మీరు బ్యాండ్ బ్యాగులు సినిమాలో హీరోయిన్లో సంప్రదాయాన్ని మన పద్ధతులను పక్కన పెట్టి గవర్నమెంట్ దగ్గరికి వస్తున్నాం. ఈ బ్యాండ్ బ్యాగులు మీ ఇంటి దగ్గర ఉంటే మంచిదా కాదా? ఏదో సార్ నాకు 30 అమ్మారు మీరు 32 ఏదండి 7:30 ఇది 5:40 54 32 అండి. అది 54 30 ఈ పక్కన పోతే ఇది 30. మీ దగ్గర ఇచ్చుకోరు ఇంకా స్లిప్ అమ్మని అన్నీ అమ్మని ఏమన్నా